హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఎస్ డిజైన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మగ్గం వర్క్లో సింపుల్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ డిజైన్లో యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి షుగర్ బీడ్స్, 3mm గోల్డ్ బీడ్స్, డ్రాప్ షేప్ కుందన్స్, జరీ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ, ఆరి నీడిల్స్. ముందుగా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది 2 లైన్స్ వేసుకోవాలండి. 2 లైన్స్ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక ఎండ్ నాట్ అనేది వేయాలి. ప్రతి ఒక్క స్టిచ్కి ఎండ్ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎండ్ నాట్ అనేది 2 టైమ్స్ వేసుకుంటే స్టిచ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మొత్తం చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలండి. షుగర్ బీడ్స్లో కూడా మనం 3-4 బీడ్స్ అనేవి తీసుకోకుండా ఓన్లీ 2 బీడ్స్ తీసుకుంటూ కుట్ అనేది వేసుకోవాలి. అంటే 3-4 బీడ్స్ అనేవి తీసుకొని వేస్తే ఫినిషింగ్ అంత నీట్గా రాదండి. కాబట్టి 2 బీడ్స్ అనేవి తీసుకుంటూ లాక్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా షుగర్ బీడ్స్ లైన్ అంతా వేసుకున్న తర్వాత ఒక ఎండ్ నాట్ అనేది వేసుకోవాలి లాస్ట్లో. షుగర్ బీడ్స్ వేయడం అయిపోయిన తర్వాత 3mm గోల్డ్ బీడ్స్ తీసుకొని ఒక్కొక్క పూస తీసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలండి. 3mm గోల్డ్ బీడ్స్ అంటే పెద్ద పూసలు కాబట్టి మనం ఒక్కొక్కటి తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ముందు ఒక బీడ్ తీసుకొని లాక్ స్టిచ్ వేసి మళ్ళీ ఒక బీడ్ తీసుకొని లాక్ స్టిచ్ అనేది వేయాలి. అదే నార్మల్ నీడిల్ అయితే మనం ఒక 5 or 6 బీడ్స్ తీసుకొని నీడిల్ని కిందకి దించి మళ్ళీ మధ్యలో ఒక్కొక్క బీడ్ మధ్యలో టాకాలు అనేది వేసుకుంటే నార్మల్ నీడిల్ అయినా సరే నీట్ ఫినిషింగ్ వస్తుందండి. అలా 3mm బీడ్స్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ఎండ్ నాట్ అనేది వేసుకోవాలి. 3mm బీడ్స్ స్టిచ్ అయిపోయాక ఇంకోటి షుగర్ బీడ్స్ లైన్ అనేది వేసుకోవాలండి. షుగర్ బీడ్స్ అనేవి 2 అనేవి స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ నీడిల్ అయినా సరే మీరు 2 పూసల మధ్య టాకాలు అనేది వేసుకుంటే స్టిచ్ అనేది బాగా వస్తుంది. అలా షుగర్ బీడ్స్ లైన్ అనేది వేసుకున్నాక లాస్ట్లో ఒక ఎండ్ నాట్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత గమ్ అప్లై చేసుకొని డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. గమ్ అంతా డ్రై అయిన తర్వాత ఆ డ్రాప్ షేప్ కుందన్స్ చుట్టూ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ బీడ్స్ అనేవి డ్రాప్ షేప్ చుట్టూ కుట్టుకున్న తర్వాత మనం ప్రతి ఒక్క దానికి ఎండ్ నాట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. ఎండ్ నాట్ అనేది వేసుకుంటేనే కుట్టు అనేది బాగా గట్టిగా ఉంటుంది. అలా అన్నిటికీ షుగర్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. అలా కుట్టడం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క కుందన్కి 3mm బీడ్ ఒకటి, ఒక షుగర్ బీడ్ ఒకటి తీసుకొని కుట్టుకోవాలి. అలా బుటీస్ లాగా కుట్టుకోవాలి. ప్రతి ఒక్క కుందన్కే కాకుండా కుందన్కి మధ్యలో ఉన్న గ్యాప్లో కూడా 3mm బీడ్ ఒకటి, షుగర్ బీడ్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి. అదే నార్మల్ నీడిల్ అయితేనేమో ఒక 3mm బీడ్ ఒకటి తీసుకోండి, ఒక షుగర్ బీడ్ ఒకటి తీసుకోండి. 2 ఎక్కించుకున్న తర్వాత నీడిల్ అనేది కిందకి దించితే బుటీ అనేది ఫామ్ అవుతుంది. ఇలా కుట్టిన తర్వాత డిజైన్ అనేది నిండుగా కనిపిస్తుందండి. సింపుల్గా ఉంటుంది, నిండుగా కనిపిస్తుంది.
ఇలానే బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి, హ్యాండ్స్కి వేసుకొని అక్కడక్కడ బుటీస్ని కుట్టుకుంటే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చే డిజైన్ అనేది ఫామ్ అవుతుందండి. చాలా బాగుంటుంది డిజైన్ అనేది. మీకు కనుక ఈ డిజైన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లే నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయగలను. ఇది వచ్చేసి డిజైన్ నెంబర్ 1 అండి. నేను డే బై డే న్యూ డిజైన్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ముందు వీడియోస్లో మగ్గం క్లాసెస్ కూడా పెట్టాలి అనుకుంటున్నాను. సో ముందు నేను చెప్తానండి, ముందు వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.